నమస్కారమండి. మన 100 ఆరోగ్య సూత్రాల మొదటి వీడియోకి మీరిచ్చిన అద్భుతమైన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్. చాలామంది కమెంట్స్లో ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పండి, పార్ట్ 2 చెయ్యండి అని అడిగారు. మీ కోరిక మేరకే ఈరోజు వీడియోలో మన ఆరోగ్యాన్ని 100 ఏళ్లు కాపాడే మరో 100 అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను 101 నుండి 200 వరకు తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా వంటింటి చిట్కాలు, అందం మరియు మన జీవనశైలిలో తెలియకుండా చేసే తప్పుల గురించి వివరంగా ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే 150వ పాయింట్ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పదండి మొదలు పెడదాం. 101 నుండి 200 ఆరోగ్య సూత్రాలు పార్ట్ 2. ఆహారం, అదనపు జాగ్రత్తలు, అడ్వాన్స్డ్ డైటరీ హ్యాబిట్స్. 101. గోరువెచ్చని నీళ్లు రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. 102. భోజనం తర్వాత సోంపు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 103. రాత్రి పడుకునే ముందు పసుపుపాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది. 104. తేనెను ఎప్పుడూ వేడి చెయ్యకూడదు, వేడి పదార్థాలతో కలపకూడదు, అది విషతుల్యమవుతుంది. 105. పాలు చేపలు కలిపి ఎప్పుడూ తినకూడదు, చర్మవ్యాధులు వస్తాయి. 106. పెరుగులో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తింటే చలువ చేస్తుంది. 107. మొలకెత్తిన పెసలు తింటే ప్రోటీన్ బాగా అందుతుంది. 108. వర్షం పడేటప్పుడు లేదా చల్లని వాతావరణంలో పెరుగు తినడం తగ్గించాలి. 109. వంటల్లో ఇంగువ వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. 110. మిగిలిపోయిన టీ లేదా కాఫీని మళ్లీ వేడి చేసుకుని తాగడం విషంతో సమానం. 111. నూనెలో వేయించిన పదార్థాలను మళ్లీ వేడి చేయకూడదు. 112. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ చాలా శ్రేష్టమైన ఆహారం, ఆవిరిమీద ఉడుకుతుంది కాబట్టి. 113. దోసలు, పూరీలు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. 114. పచ్చికొబ్బరిని నమిలి తినడం వల్ల నూటిపుళ్ళు తగ్గుతాయి. 115. నువ్వుల నూనెతో వంట చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కూరగాయలు, పండ్లు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. 116. ములక్కాయలు వారానికి 2 సార్లు తింటే కీళ్ల నొప్పులు రావు. 117. బెండకాయ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 118. దొండకాయ ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుందనేది అపోహ మాత్రమే, అది మంచి కూరగాయ. 119. టమాటా విత్తనాలు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తినకూడదు. 120. పాలకూర, పనీర్ కలిపి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కాల్షియం అందదు. 121. బొప్పాయి పండు కంటిచూపుకు చాలా మంచిది, విటమిన్ ఏ. 122. దానిమ్మరసం రోజూ తాగితే రక్తం శుద్ధవుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 123. సపోటా పండు తింటే తక్షణ శక్తి అనగా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. 124. సీతాఫలం తింటే గుండెకు బలం, కాని జలుబు చేసే గుణం ఉంటుంది. 125. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. 126. జామపండు తింటే మలబద్ధకం శాశ్వతంగా పోతుంది. 127. అరటిపండు తొక్కలోపల ఉండే పొరతో పళ్ళు తోమితే పళ్ళు తెల్లగా మెరుస్తాయి. 128. నిమ్మరసం, తేనె కలిపి ఉదయం తాగితే బరువు తగ్గుతారు. 129. క్యారెట్ జ్యూస్ తాగితే కళ్లజోడు వచ్చే అవకాశం తగ్గుతుంది. 130. బీట్రూట్ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వంటింటి వైద్యం, కిచెన్ రెమెడీస్. 131. వాము నమిలితే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. 132. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. 133. జీలకర్ర నీళ్లు తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. 134. యాలకులు నోట్లో వేసుకుంటే దుర్వాసన పోయి వాంతులు తగ్గుతాయి. 135. వెల్లుల్లి రెబ్బలు ఉదయం పరగడుపున మింగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 136. మిరియాలపాలు తాగితే గొంతు నొప్పి, జలుబు తగ్గుతాయి. 137. ధనియాల కషాయం తాగితే థైరాయిడ్ సమస్యలు అదుపులోకి వస్తాయి. 140. అల్లం ముక్కకు ఉప్పు అద్ది తింటే అరుగుదల పెరుగుతుంది. 141. లవంగం నూనె రాస్తే పంటి నొప్పి చిటికెలో మాయమవుతుంది. 142. ఆముదం కడుపులో ఉన్న చెత్తను క్లీన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 143. వేపాకు రసం తాగితే కడుపులో నులిపురుగులు చనిపోతాయి. 144. పసుపు, సున్నం కలిపి రాస్తే బెనికిన కాళ్ల నొప్పులు తగ్గుతాయి. 145. కాస్త ఇంగువను మజ్జిగలో కలుపుకుని తాగితే గ్యాస్ ట్రబుల్ పోతుంది. శారీరక శ్రమ, యోగా, ఎక్సర్సైజ్ అండ్ యోగా. 146. భోజనం చేసిన వెంటనే వజ్రాసనంలో 5 నిమిషాలు కూర్చుంటే జీర్ణశక్తి అద్భుతంగా పెరుగుతుంది. 147.
సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం దొరుకుతుంది. 148 రోజుకి 10 నిమిషాలు వెనక్కి నడవడం వల్ల మోకాళ్లు బలపడతాయి. 149 రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టడం థెరపీ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 150 రోజుకి 5 నిమిషాలు నవ్వల యోగా చేస్తే గుండెకు మంచిది. 151 కుర్చీలో గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ధూమపానం కంటే ప్రమాదకరం. 152 ప్రతి గంటకోసారి లేచి 2 నిమిషాలు నడవాలి. 153 బరువులు ఎత్తేటప్పుడు నడుము వంచకుండా మోకాళ్లు వంచి ఎత్తాలి. 154 లిఫ్ట్ వాడటం తగ్గించి మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. 155 మెడను క్లాక్వైజ్ మరియు యాంటీ క్లాక్వైజ్ తిప్పుతూ వ్యాయామం చెయ్యాలి. 156 కంప్యూటర్ వాడేవారు ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరం 20 సెకండ్లపాటు చూడాలి, అనగా 20-20-20 రూల్. 157 చల్లని నీళ్లతో కళ్లను పుక్కిళించి కడగడం మంచిది. 158 కళ్లను గట్టిగా రుద్దకూడదు. 159 ఉదయం లేవగానే ఆయిల్ పుల్లింగ్, అనగా నువ్వుల నూనెతో పుక్కిళించడం చేస్తే 30 రకాల రోగాలు రావు. 160 పడుకునే ముందు నోరు శుభ్రం చేసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి. 161 చీకటిలో టీవీ లేదా మొబైల్ చూడకూడదు. 162 చెవిలో పిన్నీసులు పుల్లలు పెట్టకూడదు. 163 హెడ్ఫోన్స్ ఎక్కువసేపు వాడితే వినికిడి శక్తి తగ్గుతుంది. 164 స్నానం చేసేటప్పుడు చెవి వెనుక భాగం శుభ్రం చేసుకోవాలి. 165 నాలుకపై తెల్లటి పొర ఉంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదని అర్థం. 166 అలోవెలా కలబందగుజ్జు రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. 167 శనగపిండితో స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. 168 పాదపగుళ్లకు వాసలిన్ లేదా నెయ్యి రాసి సాక్స్ వేసుకోవాలి. 169 తడి జుట్టుతో దువ్వెన వాడకూడదు, జుట్టు తెగిపోతుంది. 170 హెయిర్ డ్రయ్యర్ వేడిగాలి వాడటం వల్ల జుట్టు చిట్లిపోతుంది. 171 కుంకుడుగాయ లేదా సీకాకాయ వాడటం జుట్టుకు ఆరోగ్యకరం. 172 గంజితో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి. 173 మంచి గంధం రాస్తే ముఖంపై మచ్చలు పోతాయి. 174 రోజుకి 2 సార్లు ముఖం చల్లని నీటితో కడుక్కోవాలి. 175 సింథటిక్ బట్టల కంటే కాటన్ బట్టలు చర్మానికి మంచివి. 176 ఉదయం లేవగానే ఫోన్ చూడటం మానేయాలి. 177 రాత్రి పడుకునే గంట ముందు గ్యాడ్జెట్స్, టీవీ, ఫోన్ బంద్ చెయ్యాలి. 178 పడుకునే గదిలో కాంతి లేకుండా చూసుకోవాలి, మెలటోనిన్ ఉత్పత్తవుతుంది. 180 మల విసర్జన, మూత్ర విసర్జన వచ్చినప్పుడు ఆపుకోకూడదు, కిడ్నీలకు ప్రమాదం. 181 తుమ్ము వస్తే ఆపకూడదు. 182 ఆవలింత వస్తే ఆపకూడదు, అది మెదడుకు ఆక్సిజన్ ఇస్తుంది. 183 ఎండాకాలంలో మట్టికుండ నీళ్లు తాగడం వల్ల వడదెబ్బ తగలదు. 184 ఏసీలో ఎక్కువసేపు గడపడం చర్మానికి, ఎముకలకు మంచిది కాదు. 185 ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి ఆహారం తినకూడదు. 186 అల్యూమినియం ఫాయిల్లో ఆహారం ప్యాక్ చేయకూడదు. 187 వారానికి ఒకసారి శరీరానికి నూనె మర్దన చేసుకోవాలి. 188 పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం కళ్లకు మంచిది. 189 తినేటప్పుడు మాట్లాడుకుంటూ తినకూడదు, పొలమారే ప్రమాదం ఉంది. 190 పాలలో తేనె కలుపుకొని తాగితే వీర్యపుష్టి కలుగుతుంది. 191 ఖర్జూర పండ్లు ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. 192 రాగిజావ ఉదయం తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. 193 జొన్నరొట్టెలు తింటే బరువు తగ్గుతారు, షుగర్ రాదు. 194 సాయంత్రం 6 గంటల తర్వాత ఉప్పు తగ్గించాలి, అనగా వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. 195 బయట దొరికే రంగురంగుల స్వీట్స్ వాడకండి, కల్తీ రంగులుంటాయి. 196 చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చి అన్నం తినిపించకూడదు. 197 భోజనం చివరిలో మజ్జిగతో ముగించడం సంప్రదాయం మరియు ఆరోగ్యం. 197 ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి, పాజిటివ్ థింకింగ్. 198 మనస్ఫూర్తిగా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి, ఒత్తిడి తగ్గుతుంది. 199 నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోండి. 200 ఈ సూత్రాలను పాటించడం ఎంత ముఖ్యమో 10 మందికి షేర్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇవి మరో 100 ఆరోగ్య సూత్రాలు. మొత్తం మీద మనం 200 సూత్రాలను తెలుసుకున్నాం. ఎవరైతే పార్ట్ 1 అనగా మొదటి 100 సూత్రాలు చూడలేదో వారికోసం ఆ వీడియో లింక్ ఇక్కడ ఎండ్ స్క్రీన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ 200 పాయింట్స్ మీ దగ్గర ఉంటే ఒక చిన్న హెల్త్ బుక్ మీ చేతిలో ఉన్నట్టే. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా
దయచేసి ఒక లైక్ చేయండి. ఆరోగ్యం అందరికీ కావాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం.